నమస్తే. ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణంరాజు వివిఆర్. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్ని అవకతవకలే జరిగాయి. ఆంధ్రప్రదేశ్ శ్రీలంక లాగానో సుడాన్ లాగో మారిపోతుంది అని ప్రజలను ఒక రకంగా చెప్పాలంటే పెడతో పట్టించిన ఆనాటి ప్రతిపక్షం అంటే జనసేన కావచ్చు, లేకపోతే టీడీపీ కావచ్చు, అలాగే వారికి అనుకూలంగా ఉన్న మీడియా, దీంతోపాటు ఈ సోషల్ మీడియా, ఐటీడీపీ లాంటి సోషల్ మీడియా, ఇవన్నీ కూడా చెవిలో జోరీగల్లాగా ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద తప్పుడు కథనాలు నూరిపోశాయి. దాంట్లో ప్రధానమైనది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ను దివాళా తీయించాడని చెప్పి. కానీ ఆర్బీఐ కావచ్చు, లేకపోతే నీతి ఆయోగ్ కావచ్చు, లేకపోతే ఇతరతర గణాంకాలు కావచ్చు, ఇవి చూస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి హయాంలో గ్రోత్ రేటు బాగా ఉంది. ఒకానొక దశలో బహుశా 2022-23 సంవత్సరంలో దాదాపు జిఎస్డిపి గ్రోత్ రేటు 16.2% నమోదైంది. అది దేశంలో హైయెస్ట్. అది ఎవరే చూసుకున్నా కానీ మంచి గ్రోతే ఉంది. అన్ని రంగాల్లో కూడా వృద్ధి కనిపించింది. ఉపాధి రంగంలో కూడా మంచి వృద్ధి కనిపించింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో దాదాపు 15 లక్షల అదనపు పిఎఫ్ అకౌంట్లు యాడ్ అయ్యాయి. అంటే ఈ 15 లక్షల మంది ఉపాధి పొందినట్లే. ఇలాగ అనేక రంగాల్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రం అనేది అభివృద్ధి సాధించినప్పటికీ కూడా అభివృద్ధి లేదు అని చెప్పి నేను చెప్పిన ఆనాటి ప్రతిపక్షాలు, ఆనాటి ప్రతిపక్ష మీడియా ప్రసారం చేయడం, దానిని ఆంధ్రుల్లో అత్యధికులు నమ్మటం జరిగింది. ఫలితంగా చంద్రబాబు నాయుడిని గద్దెక్కించారు. చంద్రబాబు నాయుడు గారికి విపరీతమైన పరిపాలన అనుభవం ఉంది కాబట్టి ఆయన ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడతారని చెప్పి కొంతమంది పాపం ఆశించారు. అయితే వారి ఆశలన్నీ కూడా నిరాశలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఈ రోజున మరింత అధ్వాన్నంగా, అగమ్యగోచరంగా తయారైంది. ఆర్థిక వ్యవస్థ అనేది మునిగిపోతున్న నావలాగా మారిపోయింది. ఇవన్నీ చెప్పింది ఎవరు? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పిన లెక్కలు. దానికి సంబంధించి ఈ రోజున ఒక ఆంగ్ల దినపత్రికలో ప్రచురితమైన సవివరమైన కథనం. ఈ కథనం సారాంశం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ తీవ్రమైన ఆర్థిక ఒత్తిడికి లోనవుతోంది, రెవెన్యూ డెఫిసిట్ పెరిగిపోతుంది, అనుత్పాదక వ్యయాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మీరు వెంటనే దీనికి సంబంధించి రెమెడీస్ తీసుకోకపోతే దివాళా తీస్తుందని చెప్పలేదు కానీ దివాళా పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పి ఈ కాగ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అంటే ఏపీలో ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ప్రచారం మాత్రం ఘనంగా చేసుకుంటారు, ప్రగతి మాత్రం పూజ్యంగా ఉంటుంది. ఇప్పుడు కూడా ఆయన ఒకవైపు ఈ వచ్చిన 2 ఏళ్లలోనే దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తే మరి ఆ డబ్బంతా ఏమైపోయింది? నిజానికి ఆ డబ్బంతా కూడా సమాజంలోకి వచ్చి ఉంటే మీకు గ్రోత్ ఉండేది. అంటే ఈ డబ్బు సమాజంలోకి వచ్చి ముఖ్యంగా ఈ మధ్యతరగతి పేద ప్రజల చేతుల్లోకి వస్తే వాళ్ళలో కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగితే వస్తువుల గిరాకీ, సేవల గిరాకీ పెరుగుతుంది. ఈ ఫలితంగా వాటిని తయారు చేసే పరిశ్రమలు కావచ్చు, సేవలను అందించే సంస్థలు కావచ్చు, వాటికి చైతన్యం, కొంత రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూని వాళ్ళు ఇతర చోట్ల పెట్టుబడులు పెడతారు. ఫలితంగా ఏమవుతుందంటే అల్టిమేట్గా ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతుంది ఏపీలో. కానీ ఏపీలో ట్యాక్స్ రెవెన్యూ నానాటికి తీసుకట్టుగా తయారవుతోంది. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీకి వచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదో 2-3 నెలలు తప్ప ప్రతి నెలా కూడా అంతకుముందు సంవత్సరంతో కంపేర్ చేస్తే జిఎస్టీ వసూళ్లు తగ్గుతూ వస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? కానీ చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుంది, పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, పెట్టుబడులంట
ఈ దేశంలో అత్యధికంగా దాదాపు 20% పెట్టుబడులు ఏపీకి వచ్చేసాయని చెప్పి అన్నారు. అవన్నీ కూడా ప్రతిపాదనలు మాత్రమే, ఏపీకి రాలేదు. కానీ వీళ్ళేం చెప్తున్నారు, వీళ్ళు ఈ ఈ చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏది చెప్తే దాన్ని ఆ మీడియా అందిపుచ్చుకొని ఏముందో అద్భుతంగా ఉంది ఏపీ అని చెప్పి ప్రచారం చేస్తున్నాయి. కానీ కాగ్ రిపోర్ట్ ఏం చెప్తుంది, అదే ఇక్కడ మీకు ఇన్వెస్ట్మెంట్లు కాదురా బాబు, అసలు మీకు ఆర్థిక పరిస్థితే బాగా లేదని చెప్పి ఒకవైపు కాగ్ చెప్తుంది. ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి, మీకు రెవెన్యూ లోటుకు వచ్చేటప్పటికి 2023 అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నప్పటికీ దాదాపు 47,063 కోట్ల రూపాయలు ఉంటే అది ఇప్పుడు 2025 నవంబర్ నాటికే 54,355 కోట్లకు పెరిగింది. ఎక్కడ 47, ఎక్కడ 54,000 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు అది. తర్వాత ఈ రెవెన్యూ వ్యయాలు అంటే మీకు దీనికి సంబంధించి శాలరీలు, పెన్షన్లు, వడ్డీలు, సబ్సిడీలు, దుబారా వ్యయాలు ఇవన్నీ కూడా దాదాపు 60% పెరిగాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఈ ఈవెంట్స్కి కూడా వేలాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఏమన్నా ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి తిరుగుబాటు రాకపోతే ఎన్టీఆర్ విగ్రహానికి ఒక 1,700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తారు. ఇలాగేంటంటే ఇటువంటి అనుత్పాదక దుబారా వ్యయాలు కూడా అపారంగా పెరిగాయి, పబ్లిసిటీ వ్యయాలు పెరిగాయి. ఇవన్నీ కూడా వీళ్ళు గ్లోరిఫై చేసుకోవడానికి విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. జాతీయ మీడియాకు కూడా వాళ్ళు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. ఈవెంట్స్ పేరుతో వందలాది కోట్లు తగలేస్తున్నారు. ఇటీవల ఆవకాయ, అమరావతి ఆవకాయ అంటే అసలు పేరే హాస్యాస్పదంగా ఉంది, దానికేదో కొంత అమౌంట్ ఖర్చు పెట్టారు. ఇటువంటి అనుత్పాదక వ్యయాలు దాదాపు 60% పెరిగాయి అని చెప్పి కాగ్ తన నివేదికలో పేర్కొంది. రెండోది, వడ్డీలకు వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2023లో 18,302 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వడ్డీల కోసం అని చెప్పి 25కి వచ్చేటప్పటికైతే నవంబర్ వరకు 24,000 కోట్ల రూపాయలకి పెరిగింది. అయితే తాజాగా చేసిన లోన్లు అంటే ఈ 2 ఏళ్లలో చేసిన దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల వడ్డీలు, రుణాలు, దీనికి సంబంధించి వడ్డీలు వెంటనే మనం చెల్లించక్కర్లేదు, కొంత గ్యాప్ ఇస్తారు వాళ్ళు. కాబట్టి దీంట్లో ఈ 24,000 కోట్ల రూపాయలు కనిపిస్తుంది. నిజానికి అవి కూడా యాడ్ అయితే మాత్రం అది 50,000 కోట్లు అయిపోతుంది. ఎందుకంటే దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు దేశంలో అత్యధికం ఇది ఏపీకి వచ్చేటప్పటికి. ఇక రెవెన్యూ రాబడులకు వచ్చేటప్పటికి నవంబర్ 25 నాటికి 105,000 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇది వీరు అనుకున్న లక్ష్యానికి 48% మాత్రమే నవంబర్ నాటికి. ఈ నవంబర్ పోతే ఇంక మీకు మిగిలింది ఎంతంటే ఇది మార్చి వరకు అదొక 3, ఇదొక 2 నెలలు సుమారుగా. అంటే 5 నెలల్లో మిగతా అమౌంట్లు మరి తెచ్చుకోగలరా రాబడుల్ని అంటే వచ్చే ఆస్కారం కనిపించట్లేదు. అంటే వీరికి చాలా ప్రీతిపాత్రమైన పత్రిక ఈనాడు. వాళ్ళని ఒకసారి చూస్తే వాళ్ళు ఈనాడు జనవరి 13వ తేదీన ఇచ్చిన కథనం, వాళ్ళు ఏమంటారంటే, రాష్ట్ర సొంత ఆదాయం నెలకు 10,000 కోట్లు వస్తుందని బడ్జెట్ వేసుకుంటే నెలకు 6,000 కోట్లే వస్తోంది. ఇది ఈనాడులో వచ్చిన కథనం. దానికి వారికి గత్యంతరం లేదు, వాస్తవాలు రాయాల్సి వస్తుంది. ఇంకా లేకపోతే ఇప్పుడు కాగో లేకపోతే ఆర్బీఐ నివేదిక లేకపోతే అసలు ఏపీ పెరిగిపోతుంది, బ్రహ్మాండంగా ఉంది, రెవెన్యూ పెరిగిపోయింది అని చెప్పి రాసేవారు. కానీ ఇటువంటి సోషియో ఎకనామిక్ రిపోర్ట్లు కావచ్చు, కాగ్ రిపోర్ట్లు కావచ్చు, లేదా ఆర్బీఐ నివేదికలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ నోళ్ళను ఊహించేస్తున్నాయి. అనివార్యంగా వాళ్ళు వాస్తవాలను చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత రాబడి లక్ష్యం 125,168 కోట్లు. అయితే ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 9 నెలల్లో ప్రత్యేక మార్జిన్తో కలిపి రాష్ట్ర సొంత రాబడి 74,163 కోట్లు మాత్రమే. డిసెంబర్ అని చెప్పారు, బహుశా నవంబర్ వరకే ఉంటుంది అది. అంటే ఇందులో రాష్ట్ర సొంత రాబడి 67,409 కోట్లు, అంటే 54% మాత్రమే. ఇది ఈనాడు వారు ఇచ్చిన సమాచారం. ఇక్కడ ఏపీ అనేది ఈ రోజున కొంతమంది ఉద్దేశపూర్వకంగా నమ్మరు. ఏపీలో ఆర్థిక సంక్షోభం ఎక్కడుందో ఏమీ లేదు అని చెప్పి బుకాయిస్తారు. కానీ ఇదే పరిస్థితి ఇప్పటికే కంటిన్యూ అవుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే స్వయంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కూడా ఈ రాష్ట్రం అధోగతి పాలయ్యింది, మేము ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోలేకపోయాం, ఈ రాష్ట్ర ఆర్థిక స్థితిని మేము ఉత్తేజపరచలేకపోయామని చెప్పి
ఆయన కూడా అంగీకరించే పరిస్థితి ఏర్పడుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అంటే నిజానికి చాలా విజ్ఞులతో కూడిన రాష్ట్రం. కానీ ఈ కులాల కుంపట్లో పడి ఈ రాష్ట్రం అనేది వెనుకబాటుతనానికి మన నిర్ణయాలకు కారణం అవుతున్నాయి. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రచారం అనేది రాష్ట్ర ప్రజలను చాలా బాగా ప్రభావితం చేసింది. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదో జరిగిపోయింది, రాష్ట్రం నాశనం అయిపోయిందని చెప్పి భావనలోకి వాళ్ళు వెళ్ళారు అంటే ఆనాడు తెలుగుదేశం, జనసేన, వారికి అనుకూలంగా ఉన్న మీడియా, అట్లాగే ఐటీడీపీ వీరందరూ కూడా కారకులయ్యారు. కానీ ఇటువంటి ప్రచార హోరులో పడి వాస్తవాలను విస్మరిస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఈ పెనంలోంచి పొయ్యలోకి పడిన విధంగా మారుతుంది. కాబట్టి ఈ సూడో మేధావులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రం గురించి, అలాగే విజనరీల గురించి చాలా గొప్పగా ఆలోచించి గొప్పగా చెప్పుకునే సూడో మేధావులు ఎవరున్నారో వారు కూడా తమ వైఖరిని, తమ ఆలోచనల్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం మార్చుకోవాలి దయచేసి. లేకపోతే ఈ రాష్ట్రాన్ని మరో రావణాకాష్టంగానో, లేకపోతే సూడాన్గానో, లేకపోతే శ్రీలంకగానో, పాకిస్తాన్గానో మార్చేసే ప్రమాదం ఉంటుంది.